చెప్పు నాన్న, ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు మీరు? నేనేం కోరుకుంటున్నా అంటే మీరేమైనా డెవలప్మెంట్ చేయాలంటే మూసింగ్ చేయండి, కానీ మాకు డిస్టర్బ్ చేయొద్దు. గాంధీజీ ఏమైనా వచ్చి చెప్పారా అది మా అపార్ట్మెంట్ తీసేసిన స్టాచ్యూలు కట్టని నేను ఇక్కడ ఉంటానని? లేదు కదా. మళ్ళీ ఎందుకు ఇదంతా? ఆయన పుట్టింది గుజరాత్ సైలెంట్ ఉంది కదా, మళ్ళీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు అర్థమైతలేదు. ఇది చెప్పాలా? చిన్న పాప ఎంత ఎంత బాగా మాట్లాడుతుందో. సో వాళ్ళ బాధ అది ఒక చిన్న పాపకు కూడా తెలుస్తుంది, మా ఇళ్ళ లాక్కుంటున్నారు ఇది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ అవుతుంది. స్టిల్ ఇప్పటికీ ఇంకా అదే న్యూస్ వైరల్ అవుతుంది అనమాట. ఇంతకుముందు హైడ్రా, ఇప్పుడేమో ఈ గాంధీ స్టాచ్యూ. ఈ గాంధీ స్టాచ్యూ కట్టడానికి 500 కుటుంబాల ఇళ్లను అన్యాయంగా లాక్కుంటున్నారని. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థలాలు లాక్కొని ఈ స్టాచ్యూ కట్టి వీళ్ళు రోడ్డు మీద పడుతున్నారని ఒకటే వైరల్ అవుతుందన్నమాట. అసలు ఏంటి ఈ వీడియో ఏంటి, ఈ టాపిక్ ఏంటి, ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను నేను. అసలు ఎందుకు గాంధీ స్టాచ్యూ 5,000 కోట్లు అవసరా మనకి, ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. గవర్నమెంట్ ప్లాన్ చేసేది ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇది ఓన్లీ ఒక స్టాచ్యూ మాత్రమే కదా, ఒక చాలా పెద్ద ప్రాజెక్టు. దీనికోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది, అంతకంటే ఎక్కువే అవ్వచ్చు. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసమే యూజ్ చేస్తారా? ఎందుకంటే ఏదో చిన్న చిన్న 100 కోట్లు 200 కోట్ల మీదే చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఈ లంచాలు తీసుకోవటం కానీ ఆ డబ్బును స్కామ్ చేయటం కానీ. సో ఈ 5,000 కోట్ల రూపాయలు నిజంగా ఈ స్టాచ్యూ కోసమే, ఈ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతారా? దీంట్లో ఎంతవరకు స్కామ్ అవుతుంది, ఇంకా ఎంతవరకు అప్పు తీసుకొస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అప్పు తెస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అప్పుల్లో కూరకపోతుంది అనమాట. ఈ 5,000 కోట్ల రూపాయల్లో సగానికి సగం దోపిడీ ఉంటుంది. ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ 500 కుటుంబాల ఇళ్లను స్థలాలను లాక్కోవటం, అన్యాయంగా లాక్కోవటం అనమాట. అసలు ఈ గాంధీ స్టాచ్యూ ఏంది, ఈ 5,000 కోట్ల రూపాయలు ఏంటి అంటే ఈ యాక్చువల్ అయితే ఈ మూసీ నది దీన్ని క్లీన్ చేసి దాన్ని మంచిగా డెవలప్మెంట్ చేసి టూరిజంని డెవలప్మెంట్ చేయాలి, ఈ గాంధీ స్టాచ్యూని పెట్టాలి అనేది గవర్నమెంట్ ప్లాను. ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే కదా, చాలా పెద్ద ప్రాజెక్టు. దీన్ని చేసి టూరిజం నుంచి పైసలు సంపాదించాలి అనే ఒక ఆలోచన అయితే గవర్నమెంట్కి ఉంది. ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ గాంధీ మాత్రమే పెట్టాలా, గాంధీ స్టాచ్యూ మాత్రమే పెట్టాలి? ఎందుకు గాంధీయే ఎందుకు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు, భగత్ సింగ్ ఉన్నారు, అండ్ సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, సల్లూరి సీతారామరాజు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. నేను ఇంత మట్టికి వీళ్ళ విగ్రహాలు చూడడం చాలా తక్కువ అనమాట, వీళ్ళ స్టాచ్యూస్ చూడడం చాలా తక్కువ. 5,000 crores పెడుతున్నారు, అంతకంటే ఎక్కువే కావచ్చు. ఇది ఎంతగానో రెవెన్యూ జనరేట్ చేయగలదు అనేది ఒక డౌట్ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీస్ ఏదైతే 500 కంటే ఎక్కువే ఉన్నారు ఫ్యామిలీస్, వాళ్ళ స్థలాలని ఎందుకు లాక్కుంటున్నారు? ఇక్కడ ఇండియాలో ఒక లా ఉంటుందన్నమాట, మీరు ఏదైనా కానీ ఒక డెవలప్మెంట్ చేయాలి, అక్కడ ప్రజల ఆస్తులు మీరు తీసుకోవాలి, స్థలాలు మీరు తీసుకోవాలి అంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్థలం తీసుకుంటున్నారంటే వాళ్ళకి వేరే చోట స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. సో ఎందుకు ఇట్లా ఇవ్వాలి, ఇట్లా ఇచ్చి తీసుకోవాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే డైరెక్ట్గా అసలు వితౌట్ ఎనీ నోటీస్, కొంతమందికి నోటీసు కూడా రాలేదంట. సో ఇళ్ళని కూల్చేస్తున్నారు, స్థలాన్ని లాగేసుకుంటున్నారు. సో ఇవన్నీ వాళ్ళని బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. సో నిజంగా మూసీ నదిని డెవలప్ చేయడం మంచిదే, ఆ ప్రాజెక్ట్ చేయడం మంచిదే, కానీ గాంధీ స్టాచ్యూ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే గల్లీకి ఒక గాంధీ స్టాచ్యూ ఉంటుంది, గల్లీకి ఒక పేరు ఉంటుంది. సో ఇంకా వీళ్ళే ఇంకా గాంధీ మన కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీయే ఉంది, ఇంకా గాంధీ స్టాచ్యూ ఎందుకు? ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది నెహ్రూ, గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళ ఫ్యామిలీ గురించి తప్ప నాకు ఇంత మటుకి ఫ్రీడమ్ ఫైటర్స్లో చాలా తక్కువ తెలుసు. నాకు ఇక జనాలకు కూడా తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ పేర్లను తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫేసులు కూడా తెలియదు అసలు. సో వీళ్ళ పెట్టండి ఊకే గాంధీ 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 గాంధీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అని కాదు, సో నేను ఏ పార్టీకైనా వ్యతిరేకమే. ఎందుకు అంటే 5,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. మీరు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, అప్పుల్లో ఉంది, ఫ్రీ బస్ ఇచ్చారు, అప్పుల్లో ఉంది. సో ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా తీసుకురావాలి, అప్పులు తీసుకురావాలి. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మనకు ఒక మాట చెప్తారు, 1,000 కోట్ల రూపాయలు చందాలేసి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక సహాయం చేయాలంటున్నారు. సో అది ఆర్థిక సహాయం కాదు, ఎలక్షన్స్కి యూజ్ అయ్యే స్ట్రాటజీ అనమాట. సో ఎందుకు ఇంత మీరు గెలవడానికి రాష్ట్రాన్ని మీరు తగలబెట్టేస్తారు, చెప్పాలి అంటే తాకట్టు పెడతారు. ఎందుకు ఇంత డెవలప్మెంట్ చేయాలి అంటే? సో స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వచ్చు. లిటరలీ ఈ హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందంటే మీకు ఒక వీడియో ప్లే చేస్తాను.
నేను బైక్ మీద పోతుంటే అసలు అది రోడ్లు కాదు, లిటరలీ ఒక స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, చెరువు అవ్వచ్చు, అదొక సముద్రమే అనమాట. నడుము వరకు నీళ్ళు వస్తున్నాయి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద. అది ఇంత దారుణంగా ఉంది హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్. దీన్ని డెవలప్మెంట్ చేయండి, జాబులు ఇవ్వండి, అంతే. కానీ మీరు చెప్పినట్టు టూరిజం మీద పైసలు వస్తాయి. చెప్పాలంటే టూరిజం మీద చాలా పైసలు వస్తాయి. ఎందుకు టూరిజం మీద పైసలు వస్తాయి అంటే, ఒక ఇండియన్ వ్యక్తికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్కొండకి వెళ్తే ఒక భారతీయ వ్యక్తికి అక్కడుండే టికెట్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఒక ఫారినర్కి 1000 రూపాయలు ఉంటుంది. సో ఫారినర్స్ వచ్చి విజిట్ చేసి ఆ పైసలతోటి మీరు తీసుకుని ఉంటున్నారు. అసలు ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలదో అసలు ఒక అంచనా ఉందా మీకు? నాకున్న డౌట్ అయితే ఇది. మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు టెంపుల్స్ని కూడా కూల్చేస్తున్నారు. మెయిన్ దేశానికి ఆర్థికంగా నిలబెట్టేది దేశాన్ని ఒక టెంపుల్ మాత్రమే. టూరిజం, ఎందుకంటే భారతీయ సంస్కృతి అంటే టెంపుల్స్, గాడ్స్ అనమాట. తిరుపతి చూడండి ఎంతమంది ఫారినర్స్ వస్తారో. ఒక టెంపుల్ని బిల్డ్ చేయండి, దాని నుంచి పైసలు తీసుకోండి. సో మీరే గవర్నమెంటే తీసుకుంటున్నారు పైసలు. అట్లాంటి టెంపుల్స్ని కూడా మీరు కూల్చేస్తున్నారు, హిందువులను తిడుతున్నారు. సో బేసిక్గా హిందువులను ఇంత బహిరంగంగా తిట్టడానికి, హిందూ దేవుళ్ళని తిట్టడానికి వీళ్ళకి పట్టింపులు ఏమి ఉండవు. వీళ్ళని తిడితే ఎవరికైనా ఓటేస్తారు. అదే ఒక వేరే రిలీజియన్ తిట్టని వాళ్ళని తిడితే వాళ్ళు అట్లుండరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీకే సపోర్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ హిందువులు అట్లా కాదనమాట. వీళ్ళకి ఏది ఫ్రీగా ఇస్తానంటే వాళ్ళకే ఓటేస్తారు. సో ఇది ఒక మైనస్ అయింది హిందువుల దగ్గర. టెంపుల్స్ని కూల్చేస్తున్నారు. చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మనకి మీకు యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి, కాంగ్రెస్కి ఓటేయద్దు ఈ విధంగా జరుగుతుంది. ఆఖరికి కేసీఆర్ గారు చెప్పారు, మీరు ఇంకా కాంగ్రెస్కి ఓటేస్తే రోడ్డుని బడి ఏడ్చే రోజులు ఒకరోజు వస్తాయని. ఇప్పుడు అదే వస్తుంది. ఇక్కడ నాకు ఒక మేజర్ డౌట్ అయితే వచ్చిందనమాట. ఈ 5000 crores పెట్టి గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, మ్యూజియంస్ పెడుతున్నారు, మూసీ నదిని డెవలప్ చేస్తున్నారు. సో అంతా బాగుంది. కాకపోతే ఇక్కడ నాకున్న డౌట్ ఏంది అంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ ఎంట్రీ టికెట్ని ఎఫోర్డ్ చేయగలడా? సో మధ్యతరగతి కుటుంబం ఎఫోర్డ్ చేయగలదా చూడటానికి, ఆ ప్లేసెస్ చూడటానికి? ఎందుకంటే 5000 crores అనేవి రికవరీ అవ్వాలి. సో వీళ్ళు ఫారినర్స్కి అంటే వేరే కంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళు విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ప్రైస్ పెడతారు, మన ఇండియన్స్కి ఎంత ప్రైస్ పెడతారు చూడాలి. సో ఈ ప్రాజెక్ట్ కనుక మధ్యలో ఆగిపోతే ఇది చాలా పెద్ద నష్టం మన తెలంగాణకి. ఇప్పటికే మన తెలంగాణ చాలా అప్పుల్లో ఉంది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుల్లో ఉంది. రైతు భరోసా ఇవ్వలేదు, దళిత బంధువులు ఇవ్వలేదు, రుణమాఫీలు చేయలేదు, ఎలక్ట్రిసిటీ బిల్లులు అంతే ఉన్నాయి, అది ఫ్రీ ఇచ్చారు. ఆర్టీసీ బిల్లులు అంతే ఉన్నాయి, అది ఫ్రీ ఇచ్చారు. వీళ్ళు ఎంత ఫ్రీ ఇచ్చుకుంటూ పోతున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నెరవేర్చలేదు. వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు. చూడాలి అసలు దీని గురించి ఏమవుతుందో. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నిజంగా అవసరమా లేదా అనేసి. నాకైతే నా ఒపీనియన్ వచ్చేసి ఇది అవసరం లేదు. ఫస్ట్ మన హైదరాబాద్ని మనం డెవలప్ చేసుకోవాలి. దెన్ తర్వాత టెంపుల్స్ కావచ్చు, ఈ స్టాచ్యూస్ కావచ్చు, దీనికి రావాలి. ముందే మనం వెరీ హై లెవెల్లో డెవలప్మెంట్ అయితే మనకు అవసరం లేదు. మరి ఒకేసారి అంత పోయి ఈ డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంది. మీ వీడియో చూసే ఉంటారు, అంత దారుణంగా ఉంది హైదరాబాద్ అని. దీని గురించి కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనుకుంటున్నాను. ఇక నుంచైనా ఒక మంచి గవర్నమెంట్ని ఎన్నుకోండి, ఒక మంచి నాయకుని ఎన్నుకోండి. మీ సొంత స్వార్థాల కోసం మీరు ఓటేసి మీరు ఇబ్బంది పడడం కాదు, పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడాలి. ఇప్పుడు చూసారు కదా ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో. వాళ్ళు లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టుకున్నారు, లోన్లు పెట్టుకొని స్థలాలు కొనుక్కున్నారు. ఆ లోన్లను ఎట్లా తీరుస్తారు? సో వాళ్ళకి సోర్స్ ఏది? సో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.